ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా 5 ఏళ్లలోపు చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలియో రహిత సమాజ స్థాపనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. అనేది జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. దీంట్లో ఏంటంటే ఇప్పుడే పుట్టినటువంటి బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా పోలియో మహమ్మారి నుండి రక్షించడానికి మనకి ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ అంటే దేశవ్యాప్తంగా ఒకే రోజు అందరికీ వేయాలనేటువంటి నినాదంతో ఈరోజు అన్ని చోట్ల కూడా పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసి అందరికీ పోలియో చుక్కలు 2 చుక్కలు వేయడం జరుగుతూ ఉంది. వారికి కానీ 1,95,000 పైచీలకు డోసేజెస్ అన్నీ కూడా సఫిషియెంట్గా బఫర్తో పాటు వచ్చున్నాయి. పోలియో ఆదివారం అంటే మనం 5 సంవత్సరాల లోపల పిల్లలందరికీ కూడా పోలియో వ్యాధిని పడకుండా ముందస్తుగా వ్యాధి నివారణలో భాగంగా పోలియో డ్రాప్స్ని పల్స్ పోలియో చుక్కల్ని మనం ప్రతి పిల్లలకి వేయడం జరుగుతూ ఉంటుంది. జిల్లాలో 17,94,767 మంది పిల్లలకి జనాభాలో 1,56,477 మంది పిల్లలకి ఇది మనం పోలియో చుక్కలు అందించడం జరుగుతుంది. ఇవాళ రేపు ఎల్లుండి ఇవాళ మొత్తం కూడా ఇక్కడ పోలియో కేంద్రంలో వేయటం, రేపు ఎల్లుండి ఇంటింటికి వచ్చి ఏ ఒక్క వ్యక్తి మిస్ అవ్వకుండా టోటల్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఎక్కడ ఎవరు కూడా ఈ పోలియో వ్యాధిని పడకుండా ఉండేందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలి. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా ICDS మిగిలినటువంటి సిబ్బంది ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో మీకు ఇది పూర్తిగా అలవాటైన వ్యాపకం. అదేవిధంగా మీరు బాధ్యత కలిగినటువంటి ఉద్యోగులుగా దీన్ని సాధించాలని చెప్పేసి పోలియో